ఈ రోజటి క్లాస్లో బయోసైన్స్ బిట్స్ ఈనాడు ఈ పేపర్కి వచ్చిన బిట్స్ని ఈరోజు చూస్తున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు వృక్షశాస్త్ర పితామహుడైన థియోపాట్రస్ రాసిన మొదటి గ్రంథం ఎంక్వైరీ ఇంటూ ద ప్లాంట్స్ అన్న వెంటనే కిట్టు అనే విద్యార్థి హిస్టరియా ప్లాంటారం అని పలికాడు. రెండో గ్రంథం ఆన్ ది క్యాసేజ్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పిన ఉపాధ్యాయురాలకి బదులుగా కాజే ప్లాంటారం అని అన్నాడు. అయితే ఈ క్రింది వాటిలో ఉపాధ్యాయురాలి స్పందన ఏమిటి? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కిట్టు అర్ధరహితంగా జవాబులు ఇచ్చాడు. ఆప్షన్ 2 కిట్టు పాఠ్యాంశాన్ని ముందుగా అభ్యసించాడు కాబట్టి వాటికి మారు పేర్లు అని గుర్తించాడు. ఆప్షన్ 3 కిట్టు ఒక తుంటరి విద్యార్థి అని భావించింది. ఆప్షన్ 4 ఏమీ చెప్పలేకపోయింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే కిట్టు పాఠ్యాంశాన్ని ముందుగా అభ్యసించాడు కాబట్టి వాటిని మారు పేర్లు అని గుర్తించాడు. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిని గమనించండి. ఫస్ట్ ఆప్షన్ ఏ చూడండి. వేరు గురించి చెప్తున్నారు. గురుత్వ అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది. ఆప్షన్ బి కాండం ఏమంటుంది? కాంతి అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది. ఆప్షన్ సి ప్రకాండము ఇది గురుత్వ అనువర్తనాన్ని చూపిస్తుంది. ఆప్షన్ డి శ్వాసించే వేరులో ఒక శాఖ కాంతి అనువర్తనాన్ని చూపిస్తుంది. ఇవి ఏబిసిడి ఇచ్చి కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చింది చూడండి. ఆప్షన్ 1 ఒక జత సరైనది. ఆప్షన్ 2 కనీసం 2 జతలు సరైనవి. ఆప్షన్ 3 కనీసం 3 జతలు సరైనవి. ఆప్షన్ 4 4 జతలు సరైనవి. అయితే మనకి ఇక్కడ జతలలాగా ఇచ్చిండు కదా, వేరు కాండం ప్రకాండము అని. ఈ శ్వాసించే వేరని ఇచ్చి పక్కల దాని అనువర్తనాలు ఇచ్చిండు కదా. అయితే దీంట్లో ఏ జత కరెక్ట్ అయింది అని అడుగుతున్నాడు. దానికి సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుంది. అంటే కనీసం 3 జతలు సరైనవి. ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్గా ఉంది, మనకు లాజిక్గా ఉంది. ఎగ్జామ్లలో ఇలాంటి ప్యాటర్న్ ఇస్తే మనకు కన్ఫ్యూజ్ అయ్యడానికి ఎక్కువ ఛాయిస్ కూడా ఉంటుంది. ఇలాంటి బిట్స్ని కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే బుక్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ బిట్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వేరు అనేది గురుత్వ అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది. కాండం కూడా కాంతి అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది. ప్రకాండం కూడా ప్రదర్శిస్తుంది. అయితే శ్వాసించే వేరులో ఒక శాఖ అన్నాడు చూసినావా, ఇది మాత్రం రాంగ్ ఉంటుంది. అంటే పై 3 సరైనవి. కాబట్టి ఇక్కడ మనం కూడా ఏది దానికి ఆప్షన్ అంటే ఆప్షన్ 3 అనేది సరైనదిగా గుర్తించాలి. ఇది బుక్ లైన్ టు లైన్ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకు ఇవి కన్ఫ్యూజ్ కాకుండా, అంటే బిట్లా కాకుండా లెసన్ మంచిగా పట్టున్న వాళ్ళు ఈ బిట్స్ని బాగా చేస్తారు. అందుకే బుక్ చదివేటప్పుడు 1కి 2 సార్లు పర్ఫెక్ట్గా చదవండి. చదివితే బిట్స్ మనం ఎట్లా ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో స్విస్ చీజ్ ప్లాంట్గా పేరు పొందిన మొక్కను గుర్తించండి. కింద ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ వన్ మెయిన్స్టెరా డెలిసియోసా. ఆప్షన్ 2 ఫైకస్ బెంగాలెన్సిస్. ఆప్షన్ 3 సీక్వియా సెమీ పెర్వెన్షియస్. ఆప్షన్ 4 ఉల్ఫియా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే మెయిన్స్టెరా డెలిసియోసా అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వన్ చూడండి. ఏకదళ బీజాలలో కనిపించే వేరు వ్యవస్థ. ఆప్షన్ 1 తల్లి వేరు వ్యవస్థ. ఆప్షన్ 2 పీచు వేరు వ్యవస్థ. ఆప్షన్ 3 అబురపు వేరు వ్యవస్థ. ఆప్షన్ 4 2,3. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 పీచు వేరు. అయితే ఈ టాపిక్ మీద మనం ఆల్రెడీ క్లాస్ చెప్పినాము. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు, తల్లి వేరు, గుబురు వేరు అని మనం ఇలా చెప్పుకోవడం జరిగింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి ఈ క్లాస్ క్లారిటీ ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో వేరు విధులకు సంబంధించి సత్యవాక్యాన్ని ఎన్నుకోండి. ఆప్షన్ ఏ నేల నుంచి నీరు ఖనిజ లవణాలను శోషిస్తాయి. ఆప్షన్ బి మొక్కకు స్థిరత్వాన్ని కల్పిస్తాయి. ఆప్షన్ సి ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఆప్షన్ డి మొక్కల వృద్ధి నియంత్రకాలలో కొన్నింటిని సంశ్లేషణ చేస్తాయి. కింద మళ్ళీ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబి. ఆప్షన్ 2 బీసీ. ఆప్షన్ 3 ఏబిసి. ఆప్షన్ 4 ఏబిసిడి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే ఏబిసిడి సరైనవి. నెక్స్ట్ బిట్ చూడండి. పటంలో ఏ అనే భాగాన్ని గుర్తించండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, దాంట్లో ఏని ఐడెంటిఫై చేయాలి. దానికి కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 వేరు తొడుగు. ఆప్షన్ 2 విభజన జరిగే ప్రాంతము. ఆప్షన్ 3
ముదిరిన ప్రాంతము. ఆప్షన్ 4 2, 3 అంటే విభజన జరిగే ప్రాంతము, అదేవిధంగా ముదిరిన ప్రాంతం అని ఆప్షన్ 4 మీనింగ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే ముదిరిన ప్రాంతం. నెక్స్ట్ వన్ చూడండి. వేరు ఏ ప్రాంతంలో కణాలు చిన్నగా ఉండి పలుచని కనకవచాలను చిక్కటి జీవ పదార్థం ఉంటుంది? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 విభజన జరిగే ప్రాంతము, ఆప్షన్ 2 ముదిరిన ప్రాంతము, ఆప్షన్ 3 మూలకేశ ప్రాంతము, ఆప్షన్ 4 పొడవు పెరిగే ప్రాంతము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే విభజన జరిగే ప్రాంతం. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి. కింద చూడండి మొక్క పేరు ఉంది, నెక్స్ట్ అటుపక్కనేమో రూపాంతరం వేరుంది. ఇక్కడ మొక్క పేరు కాడ చూడండి ఆప్షన్ 1 టర్నిప్, ఇక్కడనేమో గుబురు వేరు వ్యవస్థ. సెకండ్ వన్ చిలకడ దుంప, ఆప్షన్ బి, ఇక్కడ బీనేమో తల్లివేరు, 3 నేమో ఆప్సరాగస్, సి నేమో మొక్కజొన్న, 4 ఊతవేర్లు, డి అబ్బురపు వేరు. ఇలా జతపరచమిచ్చి కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 1B, 2D, 3C, 4A. ఆప్షన్ 2 1B, 2D, 3A, 4C. ఆప్షన్ 3 1B, 2C, 3D, 4A. ఆప్షన్ 4 1C, 2B, 3D, 4A. దీనికి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 అంటే 1B, 2D, 3A, 4C అవుతుంది. అంటే టర్నిప్ అనేది తల్లివేరు వ్యవస్థ, చిలకడ దుంప అనేది గుబురు వేరు వ్యవస్థ, అప్సరాగస్ అనేది గుబురు వేరు వ్యవస్థ, ఊతవేరు అనేది మనకు మొక్కజొన్న లోపల ఉంటుంది. ఇక్కడ వేరు వ్యవస్థ ఇవ్వకుండా మొక్కజొన్న అని ఇచ్చిన, అంటే మొక్కజొన్న ఏ వేరు వ్యవస్థను కలిగి ఉంటే అది ఊత వేరు కూడా అదే వ్యవస్థను కలిగి ఉంటుందని మీనింగ్ అనమాట. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటిదంటే గుబురు వేరు వ్యవస్థను కలిగి ఉంటుందని మీనింగ్ అనమాట. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 ఊతవేర్లు కాండంలోని కణాల వద్ద ఎక్కడైనా ఏర్పడతాయి. ఆప్షన్ 2 ఊడవేర్లు కాండంలోని కణాల వద్ద ఏర్పడే అబురపు వేరు రూపాంతరం. ఆప్షన్ 3 గుత్తుల లాంటి దుంపవేళ్లకు అప్సరాగస్ ఉదాహరణ. ఆప్షన్ 4 రపనస్ సటైవా వేరు రూపాంతరాన్ని చూపిస్తుంది. ఇది నూలుకండే ఆకారంలో ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే ఊతవేర్లు కాండంలోని కణుపుల వద్ద ఎక్కడైనా ఏర్పడతాయన్నది అసత్య వాక్యము. క్వశ్చన్ లోపల సత్యం అడుగుతున్నాడా అసత్యం అడుగుతున్నాడు అన్నది క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ మనకు అసత్యం అడుగుతున్నాడు కాబట్టి దానికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ మొక్కల నుంచి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ను తయారు చేస్తారు? దానికి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 వాండా, ఆప్షన్ 2 వెనిలా, ఆప్షన్ 3 స్ట్రెయిగా, ఆప్షన్ 4 రైజోబియం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వెనిలా మొక్క నుంచి మనకు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ను తయారు చేస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో పాక్షిక పరాన్నజీవి మొక్క. ఆప్షన్ 1 కస్కుట, ఆప్షన్ 2 రఫ్లిషియా, ఆప్షన్ 3 రైజోబియం, ఆప్షన్ 4 స్ట్రెయిగా. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 స్ట్రెయిగా. ఈ క్రింది వాటిలో పాక్షిక పరాన్నజీవి ఏది అంటే స్ట్రెయిగా. నెక్స్ట్ వన్ చూడండి. కమల అనే విద్యార్థి రైజోబియం బ్యాక్టీరియా స్వయం పోషక జీవి అని జవాబిచ్చింది. అది విన్న బిట్టు రైజోబియం బ్యాక్టీరియా స్వయం పోషక జీవి అయితే సహజీవనంలో ఎందుకు పాల్గొంటుంది అని ప్రశ్నించాడు. అయితే జీవశాస్త్ర పాఠకుడిగా వారి ఇరువురి అభిప్రాయాలు ఎలా గౌరవిస్తావు? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కమల అభిప్రాయం సరైనది కానీ బిట్టు అభిప్రాయం సరికానిది. ఆప్షన్ 2 ఇద్దరి అభిప్రాయాలు సరైనవి. ఆప్షన్ 3 కమల అభిప్రాయం సరికాదు కానీ బిట్టు అభిప్రాయం సరైనది. ఆప్షన్ 4 ఇద్దరి అభిప్రాయాలు సరికావు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే కమల అభిప్రాయం సరికాదు కానీ బిట్టు అభిప్రాయం సరైనది. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి. పరాన్నజీవి ఒక సైడు, ఉదాహరణలు ఒక సైడు ఉన్నవి. ఆప్షన్ 1 చూడండి. సంపూర్ణ వేరు పరాన్నజీవి. ఇక్కడ ఏనేమో కస్కుట. సెకండ్ వన్ సంపూర్ణ కాండ పరాన్నజీవి, బి ఒరబాంకి. ఆప్షన్ 3 పాక్షిక కాండ పరాన్నజీవి, సి సంటలం. ఆప్షన్ 4 పాక్షిక వేరు పరాన్నజీవి, డి విస్కం. దీనికి కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 1B, 2A, 3D, 4C. ఆప్షన్ 2 1B, 2A, 3C, 4D.
ఆప్షన్ 3 1A 2B 3C 4D. ఆప్షన్ 4 1C 2A 3D 4B. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే 1B 2A 3D 4C. అంటే 1 అంటే సంపూర్ణ వేరు వ్యవస్థ మనకు ఓరబాంకిలో ఉంటుంది. సంపూర్ణ కాండ పరాన్నజీవి మనకు దేంట్లో ఉంటుందంటే కస్కుటాలో ఉంటుంది. పాక్షిక కాండ పరాన్నజీవి దేంట్లో ఉంటుంది అంటే విస్కంలో ఉంటుంది. పాక్షిక వేరు పరాన్నజీవి దేంట్లలో ఉంటుంది అంటే సామ్టాలం లోపల ఉండడం జరుగుతుంది. ఇది జతపరచుం టైపు. నెక్స్ట్ వన్ చూడండి ముదిరిన బెరడుతో కూడిన కాండాన్ని ఏమంటారు? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 మాను అని, ఆప్షన్ 2 కలప, ఆప్షన్ 3 బెరడు, 4 పైవన్ని. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 మాను అని పిలుస్తారు. నెక్స్ట్ 15th వన్ చూడండి. ఒక కాండంలో 9,99,999 కణుపులు ఉంటే కణుపుల మధ్యమాల సంఖ్య ఎంత? మధ్యమాల సంఖ్య అడుగుతున్నారు చూడండి. దీనికి ఆప్షన్ 1 10 lakhs, ఆప్షన్ 2 9 lakhs, ఆప్షన్ 3 9,99,998, ఆప్షన్ 4 10,000 అనమాట, అంటే 10,000. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ చూడండి. కాండం విధులకు సంబంధించి సత్యవాక్యాన్ని ఎంచుకోండి. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ లేత కాండం ఆకుపచ్చ, ముదురు కాండము గోధుమ రంగు లోపల ఉంటుంది. లేత కాండమేమో ఆకుపచ్చలో ఉంటుంది, ముదిరి కాండమేమో గోధుమ రంగులో ఉంటుందని ఆప్షన్ ఏలో చెప్తున్నాడు. ఆప్షన్ బి చూడండి. కాండం అనేది వేరు వ్యవస్థ శాఖలకు మధ్య వారధిగా పనిచేస్తుంది. ఆప్షన్ సి కాండం రూపాంతరాలను చూపిస్తుంది. ఆప్షన్ డి కాండము శాఖీయ వ్యాప్తి యాంత్రిక బలానికి రక్షణ ఇవ్వడంలో సహాయపడుతుంది. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏబిసి, ఆప్షన్ 3 ఏసిడి, ఆప్షన్ 4 ఏబి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే ఏబిసిడి కూడా కరెక్ట్ అయినాయి అన్నమాట, అంటే సత్యవాక్యాలే అని చెప్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. పర్వత ప్రాంతాలలో పెరిగే మొక్కల శాఖీయ భాగాల ఆకారం. కింద ఆప్షన్స్ చూడండి. అండాకారం, ఆప్షన్ 2 వృత్తాకారం, ఆప్షన్ 3 కోణాకారం, ఆప్షన్ 4 పైవన్ని. దీనికి సరైన సమాధానం కోణాకారం. నెక్స్ట్ వన్ చూడండి. గోధుమ వర్ణపు పత్రాలుండి వాటి ద్వారా శాఖీయోత్పత్తిని ప్రోత్సహించే మొక్క. కింద చూడండి ఆప్షన్స్. ఆప్షన్ 1 బంగాళదుంప, ఆప్షన్ 2 అల్లము, ఆప్షన్ 3 ఓపెన్షియా, ఆప్షన్ 4 1 2. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే 1, 2 అంటే బంగాళదుంప కానీ అల్లంలో కానీ మనకు శాఖీయోత్పత్తిని ప్రోత్సహించే మొక్కలు అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో నాళికా పుంజాలు లేని పత్ర రూపాంతరాలు ఏవి? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కంటకాలు, ఆప్షన్ 2 ముళ్ళు, ఆప్షన్ 3 కొక్కేలు, ఆప్షన్ 4 1, 3. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే కంటకాలు, కొక్కేలు అనేటివి సమాధానాలు అయితే. అంటే నాళికా పుంజాలు లేని పత్రాలలోపు రూపాంతరాలు దేంట్లో ఉంటాయి అంటే కంటకాలలోపు, కొక్కాలలోపు ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి. రమ అనే విద్యార్థిని ప్యాసిఫ్లోరాలో గ్రీవపు మొగ్గ నులితీగగా మారిందని పేర్కొంది. అయితే రవల్ అనే విద్యార్థిని వైటిస్ విల్లిఫెరాలో కొనమొగ్గ నులితీగగా మారుతుందని చెప్పింది. సదరు విద్యార్థుల అభిప్రాయాలను ఎలా గౌరవిస్తారు? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఇద్దరి అభిప్రాయాలు సరికావు, ఆప్షన్ 2 రమ అభిప్రాయం సరికాదు కానీ రవల్ అభిప్రాయం సరైనది, ఆప్షన్ 3 ఇద్దరి అభిప్రాయాలు సరైనవి, ఆప్షన్ 4 ఇద్దరి అభిప్రాయాలు సరైనవి కానీ ఒకదానికొకటి పొంతన లేవు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే ఇద్దరి అభిప్రాయాలు సరైనవే. నెక్స్ట్ బిట్ చూడండి. జాతీయ బంగాళదుంప పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? కింద ఆప్షన్ 1 చూడండి. హైదరాబాదు, ఆప్షన్ 2 గుజరాత్, ఆప్షన్ 3 సిమ్లా, ఆప్షన్ 4 హిమాచల్ ప్రదేశ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే సిమ్లా. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిని జతపరచండి. దానిలో కాండం రూపాంతరం ఒక సైడ్, ఉదాహరణలు ఒక సైడ్ ఉన్నవి. ఆప్షన్ 1 చూడండి. రన్నర్లు. ఇక్కడ ఏనేమో నీరియం, ఆప్షన్ 2 నేమో స్టోలన్లు, ఇక్కడనేమో బి గడ్డి జాతి మొక్కలు, ఆప్షన్ 3 చూడండి పిలక మొక్కలు, సి ఐకార్నియా, ఆప్షన్ 4 ఆప్సెట్లు, డి అరటి. కింద ఆప్షన్స్ చూడండి.
ఆప్షన్ 1 1A 2B 3C 4D. ఆప్షన్ 2 1B 2A 3D 4C. ఆప్షన్ C 1B 2D 3C 4A. ఆప్షన్ 4 1B 2A 3C 4D. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే 1B 2A 3D 4C. 1B అంటే రన్నర్లు గడ్డి జాతి మొక్క లోపల ఉంటుంది. స్టోలన్లు మనకు దేంట్లో ఉంటాయంటే నీరియంలో ఉంటుంది. పిలక మొక్కలు వచ్చి మనకు డి అంటే అరటి లోపల ఉంటాయి. ఆఫ్సెట్లు ఎక్కడ ఉంటాయి అంటే ఐకార్నియా లోపల ఉండడం జరుగుతుంది. ఇది మనకు సరైన సమాధానం ఆప్షన్ 2 అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి. కాండం రూపాంతరాలకు సంబంధించి సరి కానిది అంటున్నాడు. ఆప్షన్ ఏ శాకాహారుల నుండి రక్షిస్తాయి. ఆప్షన్ బి మొక్క ఎగబక్కడానికి ఉపయోగపడతాయి. ఆప్షన్ సి లైంగికోత్పత్తి జరుపుతాయి. ఆప్షన్ డి శాక్యోత్పత్తిలో పాల్గొంటాయి. కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ABCD, ఆప్షన్ 2 AB, ఆప్షన్ 3 C, ఆప్షన్ 4 D. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే సి అన్నమాట. లైంగికోత్పత్తిని జరుపుతాయి అంటే కాండం రూపాంతరాలకు సరికానిది ఏది అంటే లైంగికోత్పత్తిని జరపదు అనేది సరికానిది. చూడండి ఇక్కడ సరికానిది అడుగుతున్నాడు కాబట్టి మనకు ఆప్షన్ 3 కరెక్ట్ అయిన ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది వాటిలో ఏ మొక్కలో ముళ్ళ మీద పత్రాలు శాఖలు పుష్పాలు ఏర్పడతాయి? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 రియాడమ్టా, ఆప్షన్ 2 ప్యూనికా గ్రానేటా, ఆప్షన్ 3 బోగన్ విలియా, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 అంటే డ్యూరమ్టా, ప్లూనికా గ్రానేటా, ఆప్షన్ 3 బోనస్ విలియా. ఇవన్నిటివి మనకు ముళ్ళ మీద పత్రాలు శాఖలు పుష్పాలు ఏర్పడే మొక్కలు అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి. పిచ్చకార సంయుక్త పత్రానికి ఉదాహరణ. ఆప్షన్ 1 వేప, ఆప్షన్ 2 బొంబాక్స్, ఆప్షన్ 3 సీబా, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 వేప. నెక్స్ట్ వన్ చూడండి. ఈ క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎంచుకోండి. కింద ఆప్షన్ 1 చూడండి. హైబిస్కస్ రోజా సైనాన్సస్లో ఏకాంతర పత్ర విన్యాసం కనిపిస్తుంది. ఆప్షన్ 2 జామలో అభిముఖ పత్ర విన్యాసం కనిపిస్తుంది. ఆప్షన్ 3 నీరంలో అభిముఖ పత్ర విన్యాసం కనిపిస్తుంది. ఆప్షన్ 4 బఠానీలో పత్రాలు నూలితీగలుగా మార్పు చెందుతాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే నీరంలో అభిముఖ పత్ర విన్యాసము కనిపిస్తుంది అనేది అసత్య వాక్యం అండి. నెక్స్ట్ బిట్ చూడండి. రవి అనే విద్యార్థి ప్రయోపిల్లంలో పత్రపు అంచులలో ఉన్న గుంటలలో ఏర్పడే పత్రోపరిస్థిత మొగ్గల నుంచి అబ్బురపు వేర్లు ఏర్పడతాయని పేర్కొన్నాడు. లత అక్కడ ఏర్పడేటివి గుబురు వేర్లు అని పేర్కొంది. ఎవరి అభిప్రాయం సరైనది? కింద ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 ఇద్దరు అభిప్రాయాలు సరైనవి. ఆప్షన్ 2 రవి అభిప్రాయం మాత్రమే సరైనది. ఆప్షన్ 3 ఇద్దరు అభిప్రాయాలు సరికానివి. ఆప్షన్ 4 లత అభిప్రాయం మాత్రమే సరైనది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే రవి అభిప్రాయం మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్ చూడండి. క్యాలీఫ్లవర్లో తినదగిన భాగం. ఆప్షన్ 1 పుష్పాలు, ఆప్షన్ 2 పుష్పకాలు, ఆప్షన్ 3 ఫలము, ఆప్షన్ 4 పుష్ప విన్యాస ప్రధాన అక్షము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 పుష్ప విన్యాస ప్రధాన అక్షంని మనం ఆహారంగా తింటున్నాము. నెక్స్ట్ వన్ చూడండి. ఏకాంతర నిక్షిత పుష్ప విన్యాసానికి ఉదాహరణ. ఆప్షన్ 1 దతుర, ఆప్షన్ 2 సోలానం, ఆప్షన్ 3 నీరం, ఆప్షన్ 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే దతుర. నెక్స్ట్ వన్ చూడండి. హైపనోథోడియం అనే ప్రత్యేక పుష్ప విన్యాసాన్ని కలిగిన మొక్క. ఆప్షన్ 1 దతుర, ఆప్షన్ 2 సోలానం, ఆప్షన్ 3 ఫైకస్, ఆప్షన్ 4 నీరియం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఫైకస్. లాస్ట్ వన్ చూడండి. పుష్పాల అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 అంతాలజీ, ఆప్షన్ 2 ఆథ్రాలజీ, ఆప్షన్ 3 అగ్రాస్టాలజీ, ఆప్షన్ 4 పైకాలజీ. ఈ అధ్యాయాలు కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మిస్ కాకుండా చూసుకోండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అంతాలజీ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇంతటితో బయోసైన్స్ బిట్స్ అయిపోయినాయి. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.